అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతాయి. మండలిలో కూడా మీరు టీచర్ల సమస్యలపైన ఎట్లాంటి వ్యూహం అమలు చేస్తున్నారు? మండలి సమావేశము అసెంబ్లీ సమావేశం ఉంటుంది. ఈ టీచర్స్ సమస్యలు చాలా ఉన్నాయి. అది కాకుండా బీసీ రిజర్వేషన్స్, తర్వాత కాళేశ్వరం మీద డిస్కషన్ ఉంది. వాటన్నిటిని కూడా ఇప్పుడు సిఎల్పి మీటింగ్ జరిగింది బీజేపీ తరఫున, ఎమ్మెల్సీది అది ఏ విధంగా మాట్లాడాలి, ఏం చేయాలని అన్ని డిస్కషన్ చేయడం జరిగింది. మెయిన్గా ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్, తర్వాత కాళేశ్వరం దాని మీద ఘోష్ కమిటీ మీద డిస్కషను ప్రాజెక్ట్ మీద, తర్వాత నేను మాట్లాడేది టీచర్స్ సమస్యలు కూడా మాట్లాడడానికి ప్రిపేర్ అయినాము. బట్ అసెంబ్లీ టైం దాన్ని బట్టి డిస్కస్ చేస్తాం. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తాం, పాత పెన్షన్ చేస్తామని చెప్పి కూడా ఇప్పటివరకు కూడా అమలు చేయలేదు. ఈ గవర్నమెంట్ వచ్చే ముందు అన్ని ప్రామిసులు చేశాయి, వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అవన్నిటి కూడా ఏది కూడా ఇంతవరకు అమలు కాలేదు. కాబట్టి అవన్నిటి మీద కూడా కౌన్సిల్లో డిస్కషన్ జరుగుతుంది. ప్రధానంగా కాళేశ్వరం పైన చర్చ జరుగుతుంది. అసెంబ్లీలో బిల్ ప్రవేశపెట్టిన తర్వాత ఘోష్ కమిషన్ది కమిటీ రిపోర్ట్ ప్రవేశపెట్టిన తర్వాత చర్యలు తీసుకుంటామంటున్నారు. అంటే గవర్నమెంట్ ఈ అసెంబ్లీ సెషన్ను కాళేశ్వరం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి ఘోష్ కమిషన్ ఇచ్చింది, కాళేశ్వరం మీద డిస్కషన్ జరుగుతుంది, బీసీ రిజర్వేషన్ మీద కూడా డిస్కషన్ జరుగుతుంది. తర్వాత టీచర్ సమస్యలన్నింటినీ కూడా డిస్కస్ చేయడం అవుతుంది. అయితే టీచర్ల సమస్యలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే టీచర్ల సమస్యలు అన్నింటిని పరిష్కరించే విధంగా మండలిలో గలమెత్తుతానని టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య చెప్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.